యేసు ప్రభు నిజమైన దేవుడని నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో నువ్వు చేసిన పాపాలు ఒప్పుకుంటే దేవుడు నిన్ను కనుకరిస్తాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, ఆయన నీకు సమాధానాన్ని ఇస్తాడు, ఆయన నీకు సంతోషాన్ని ఇస్తాడు. వీటన్నిటికంటే ముందు ముఖ్యంగా మీకు రక్షణ ఇస్తాడు. ఆ రక్షణ లేకపోతే నీ ప్రయాణం నరకమే. ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే నాయన అనారోగ్యంగా ఉన్నారో వారందరూ యేసు నామములో ఇప్పుడే స్వస్థత కలుగును గాక, వారందరూ రక్షణ పొందుదురు గాక, వాళ్ళందరికీ నాయన నిజమైన మీ స్వస్థత కలుగును గాక. సుప్రభు వారు నిజమైన దేవుడు కనుకొని ప్రయాసపడి భారము మోసుకొనుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతులను సెలవిస్తున్నాడు. మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట వందనాలండి. మీ కొరకు యేసుక్రీస్తు మాటలు చెప్దామని ఇక్కడ దాకా వచ్చాం. దయచేసి అందరూ
ఏమి అనుకోకుండా ఒక అరగంట సేపు ఇక్కడికి వస్తే మీకు కొన్ని మంచి మాటలు చెప్పేసి వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయనే లోకరక్షకుడు. ఆయన మాటలు చెప్పడానికి మీకు వచ్చాం మీ దగ్గరికి. దయచేసి మీరు అందరి ఇక్కడికి రావాల్సిందిగా దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట వందనాలు. మీ అందరికీ యేసుక్రీస్తు గురించి చెప్పడానికని మేము వచ్చాము. దయచేసి ఎవరైనా మీ పిల్లలు ఉంటే కూడా తీసుకొని రండి. మీ పిల్లలందరికీ బిస్కెట్స్, చిప్స్ ఇవ్వడానికి వచ్చాం. వాళ్ళందరికీ తినడానికి మంచి స్నాక్స్ ఇస్తాం. ఎవరైనా క్రైస్తవులు ఉన్నట్లయితే మీకు మంచి బైబుల్స్ కూడా ఇస్తాం ఉచితంగానే. మీరందరూ దయచేసి వచ్చి దేవుని మాటలు వినవలసిందిగా దేవుని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. మంచిది. దయచేసి అందరూ మీకు రావటానికి ఇబ్బందికరంగా ఉన్నట్లయితే మీరు ఎక్కడున్నా పర్వాలేదు, అక్కడే ఉండి దేవుడి మాటలు వినవలసిందిగా దేవుని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అంటే ఏదో ఒక కులానికి, ఒక మతానికి, ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికి కాదు, కానీ ఈ భూమి మీద పుట్టిన సర్వమానవాళికి నిజమైన దేవుడు ఆయనే. ఈ జీవితంలో చాలా సంపాదించుకుంటున్నాం, అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాం. మనం చనిపోయిన రోజున మన భార్య మనతో పాటు రాదు, మన పిల్లలు మనతో పాటు రారు, మన భర్త మనతో పాటు రారు. మనం చనిపోయేటప్పుడు మనకి రక్షణ కనుక లేకపోతే భయంకరమైన నరకం ఉంది. ఈ భూమి మీద బ్రతికినప్పుడు చాలా కనిపిస్తాయి మనకి. చనిపోయిన తర్వాత ఒకటి పరలోకం, ఒకటి నరకం. పరలోకానికి వెళ్ళాలి అంటే యేసు ప్రభు వారు చెప్పారు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అని చెప్పారు. ఆయన మార్గంలో మనం ఉంటేనే పరలోక రాజ్యం. లేకపోతే భయంకరమైన నరకం ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక యేసు ప్రభు గురించి మీరందరూ తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నీది ఏ కులమైనా నీకు దేవుడు యేసుక్రీస్తే, నీది ఏ మతమైనా నీకు దేవుడు యేసుక్రీస్తే, నీది ఏ ప్రాంతమైనా నీకు దేవుడు యేసుక్రీస్తే. నమ్ముతావా? నీ ఇష్టం, సంతోషంగా సమాధానాన్ని పొందుకుంటావు. లేదు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదులే అనుకుంటావా, నీవు చనిపోయిన రోజున నరకానికి వెళ్ళిపోతావు. నిన్ను కాపాడే నాదుడంటూ ఎవరో ఉండరు. దయచేసి మీరందరూ యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలి. యేసు ప్రభు దేవాది దేవుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈ ప్రపంచంలో మానవుని తయారు చేసింది యేసుక్రీస్తు వారే. నోటి మాటతోటి ఆకాశం కలుగును కాకంటే ఆకాశం కలిగింది, భూమి కలుగును కాకంటే భూమి కలిగింది. సమస్త చెట్లు, జంతువులు అన్నీ కూడా ఆయన నోటి మాటతోటి కలుగు చేశాడు. కానీ మనిషిని మాత్రం ఆయనే ఇష్టపడి చాలా అందంగా, సుందరంగా మట్టిని తీసుకొని నరుని నిర్మించాడు. ఆ నరునికి జీవాత్మను ఊది ప్రాణం పోశాడు. ఆయన మనలో ఉన్నాడు కనుకనే జీవాత్మ వలన మనం బ్రతుకుతున్నాం. మనిషి ఈ రోజున యేసుక్రీస్తు ఎవరో లెక్క చేయకుండా దూరంగా బ్రతుకుతున్నాడు. మనల్ని పుట్టించింది ఆయనే, మనల్ని పెంచింది ఆయనే, మనల్ని పోషించేది కూడా ఆయనే. ఈ రోజున చనిపోతే మనం వెళ్ళాల్సింది కూడా ఆయన దగ్గరికే. దయచేసి మీరందరూ తెలుసుకోవాలి సత్యాన్ని. మానవుడు దూరం అయిపోయాడు. ఏదో పాపం చేశామని కోళ్ళని, మేకలని, ఎద్దులని, దున్నపోతుల్ని కోసుకొని బలిచ్చి నా పాపాలు పోయాయిలే, రక్తం చిందించాములే అనుకుంటున్నాడు మానవుడు. మన కోళ్ళల్లో, మేకల్లో రక్తం చిందిస్తే పరిశుద్ధత లేదు. ఆ పరిశుద్ధత లేకపోవటం వల్ల ఆ రక్తంతో మన పాపాలు పోవు. మానవుడు చేసిన పాపాలు పోవాలి అంటే ఒక పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి. ఆయనే నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన రక్తం చిందించడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఆయన నీ కోసం, నా కోసం ఏదో కొబ్బరికాయలు కొట్టించుకోవడానికి రాలేదు, నిమ్మకాయలు కట్టించుకోవడానికి రాలేదు, గుండ్లు కోరికించుకోవడానికి, ఆ ఎంటికలు తీసుకెళ్ళడానికి రాలేదు. కానీ నీ పాపాలు క్షమించడానికి ఆయన వచ్చాడు. నిన్ను రక్షణ మార్గంలో నిలపడానికి ఆయన వచ్చాడు. నీ జీవితానికి మంచి రక్షణ మార్గం తీసుకొచ్చాడు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. యేసు ప్రభు నమ్ముకుంటే మీ పాపాలన్నీ కడగబడతాయి. మీరు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. మీరంతా దేవుని బిడ్డలు అవుతారు. నాకు అవసరం లేదు, నేను పాపంలోనే ఉంటాలే అంటే భయంకరమైన నరకం ఉంది. దాంట్లో ఎవరు తప్పించుకోలేరు. పాపులు అంటే ఎవరు?
నేను పాపం ఏం చేయలేదు, నేను మంచి పరిశుద్ధునని మీరు అనుకుంటున్నారేమో. బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దయచేసి ప్రతి మానవుడు ఈ భూమి మీద పుట్టాడు అంటే ఎవరైనా సరే పాపంలోనే ఉన్నారు. ఆ పాపం పోవాలని మనం ఏం చేస్తున్నాం? బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. మన పాపాలు పోవటానికి ఒక దేవత పేరు చెప్పుకొని, ఒక దేవుడి పేరు చెప్పుకొని, నోరు లేని పొట్టేలని, నోరు లేని మేకలని, నోరు లేని కోళ్ళను కోసుకొని మనమే దేవతాదేవి పేర్లు చెప్పుకొని తినేస్తున్నాం. వాటితోటి మన పాపాలు పోవు. మన పాపాలు పోవాలి అంటే మంచి పవిత్రమైన రక్తం కావాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, యోహాను సువార్త 1వ అధ్యాయం 7వ వచనం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన రక్తం తప్ప ఇంకెవరు కూడా పరిశుద్ధులుగా మారలేరు. ఏ రక్తము కూడా మనల్ని పవిత్రులుగా చేయలేదు. యేసు ప్రభు ఆ రక్తం మాత్రమే మనల్ని పరిశుద్ధులుగా చేయగలదు. కాబట్టి మనమంతా పాపాన్ని వదిలిపెట్టి పరిశుద్ధతలోనికి రావాలి. అందుకే మానవ రూపంలో దేవాది దేవుడే ఈ భూమి మీదకి వచ్చాడు. నోటి మాటతోటే భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, చెట్లు, జంతువులు సమస్తాన్ని కలుగు చేసిన దేవుడే తయారు చేసుకున్న మానవుడు పాడైపోయాడని, మానవుడి పాపాల కోసమే దేవాది దేవుడే ఈ భూమి మీదకి వచ్చి ఆయన దెబ్బలు తిన్నాడు, ఈడ్చబడ్డాడు, ఉమ్మించుకున్నాడు. మనం చేసిన పాపాల నిమిత్తం చివరికి కలవరి శిలువలో ప్రాణమే పెట్టాడు. ప్రాణం పెట్టిన తర్వాత ఆయన పాతి పెట్టారు. పాతి పెడితే 3వ రోజున తిరిగి లేచాడు. ఈ ప్రపంచంలో చాలా మంది దేవీ దేవతలని చెప్పబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఏ ఒక్కరు చనిపోయి 3వ రోజున తిరిగి లేవలేదు. ఒక్క యేసు ప్రభు వారు మాత్రమే తిరిగి 3వ రోజున లేచాడు. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన మృత్యుంజయుడు, ఆయన మరణాన్ని జయించాడు. నీ కోసం నా కోసం ఆయన తిరిగి లేచాడు. ఆయన మరలే రానై ఉన్నాడు. ఆయన మళ్ళీ రెండోసారి వచ్చేసరికల్లా మనం నిజమైన దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి. ఈ రోజున దేవుడు అంటే లెక్క లేదు, దేవుడు అంటే భయం లేదు. మనకిష్టం వచ్చిన ఆకారాలని, రూపాలను చేసుకొని మనం మొక్కుకుంటున్నాం. నిజమైన దేవుడికి కోపం వస్తుంది. నిజమైన దేవుడు బాధపడుతున్నాడు. నిజమైన దేవుడు కన్నీరు విడుస్తున్నాడు. నిజమైన దేవుడు వేదన పడుతున్నాడు. నిజమైన దేవుడు మదన పడుతున్నాడు, మానవుడు నాకు దూరం అయిపోయాడు అని. కాబట్టి మనమంతా కూడా దేవునికి దగ్గరగా బ్రతకాలి, లేదంటే చాలా కష్టం. ఈ లోకంలో మనం చాలా సంపాదించుకుంటాం, పెళ్ళిళ్ళు చేసుకుంటాం, ఆస్తులు సంపాదించుకుంటాం, పిల్లలు ఉంటారు. సడన్గా ఏదో పని చేసుకుంటావు, చనిపోతే, ఈ రోజున చనిపోతే నీ ప్రయాణం ఎటు? నీవు చనిపోయిన రోజున నీ భార్య నీతో పాటు రాదు, నీ భర్త నీతో పాటు రాడు, నీ పిల్లలు నీతో పాటు రారు, నీ ఇల్లు నీతో పాటు రాదు, నీ భూమి నీతో పాటు రాదు. నీతోటి రావాలి అంటే ఒక యేసుక్రీస్తు నీలో ఉంటేనే ఆయన రక్షణ మాత్రమే నిన్ను పరలోకానికి చేరుస్తుంది. నాకెందుకులే, నేనేదో బ్రతుకుతున్నాను, నా పని నేను చేసుకొని నేను మంచిగానే ఉంటున్నాను, నేనేమి తప్పులు చేయట్లేదు, పాపాలు చేయట్లేదు అనుకుంటే నువ్వు భ్రమలోనే ఉన్నావు. మనం ఇంకా పాపులుగానే ఉండగానే యేసు ప్రభు వారు వచ్చి మన కోసం ప్రాణం పెట్టారు. ఎందుకు? ఆయన సత్యాన్ని మనం తెలుసుకోవటానికి, పరిశుద్ధతలోనికి రావటానికి, దేవునికి దగ్గర కావటానికి. నమ్ముతావా? నీ ఇష్టం. నమ్మకపోతే బలవంతం ఏమి లేదు. నేను కూడా ఒకప్పుడు హిందువుని. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుపతి గుండు చేసుకున్నాను, భయంకరమైన త్రాగుబోతుని, భయంకరమైన తప్పిదాలు చేశాను. ఒకప్పుడు చాలా చెడ్డ కార్యాలు చేశాను. యేసు ప్రభువును దూషించాను, యేసు ప్రభువును తిట్టాను, యేసు ప్రభువును అవమానపరిచాను. యేసు ప్రభు ఎవరో తెలుసుకున్న తర్వాత నా జీవితాన్ని యేసు ప్రభు మార్చాడు. దయచేసి మీ జీవితం కూడా మారాలి అంటే యేసు ప్రభువును నమ్ముకోండి. యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత నా పేరు మారలేదు, నా పేరు మల్లికార్జునరావు, నేను ఒక హిందువుని, నా మతం మారలేదు, నాదొక పలానా ఊరు, నా ఊరు మారలేదు, భాష మారలేదు, నా కులం మారలేదు. నా మనసును మార్చాడు దేవుడు, నా బ్రతుకు మార్చాడు దేవుడు, నా జీవితాన్ని మార్చాడు దేవుడు. నాకు ఎప్పుడు మందు తాగి కింద బొర్లాడుతూ ఉండేవాడిని, ఎప్పుడు నాకు సంతోషం, సమాధానం లేదు. యేసు ప్రభు దేవుడు అని చెప్పి నమ్మిన తరువాత చాలా ప్రశాంతంగా ఉంది, చాలా నెమ్మది ఉంది. ఈ నెమ్మది మీకు రావాలంటే మీరే కొబ్బరికాయలు కొట్టాల్సిన పని లేదు, మీరే నిమ్మకాయలు పిండాల్సిన పని లేదు, ఏ కోళ్ళు మేకలు కోయాల్సిన పని లేదు, మీరు గుండు చేయించుకోవాల్సిన పని లేదు. యేసు ప్రభు నిజమైన దేవుడని నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో నువ్వు చేసిన పాపాలు ఒప్పుకుంటే
దేవుడు నిన్ను కనుకరిస్తాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, ఆయన నీకు సమాధానాన్ని ఇస్తాడు, ఆయన నీకు సంతోషాన్ని ఇస్తాడు. వీటన్నిటికంటే ముందు ముఖ్యంగా మీకు రక్షణని ఇస్తాడు. ఆ రక్షణ లేకపోతే నీ ప్రయాణం నరకమే. బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది బాప్తిసం పొందండి అని వాక్యం సెలవిస్తుంది. నమ్ముతావా? నీ ఇష్టం. నీ మనసును మార్చుకో. యేసు ప్రభు నీ మనసులో ఉంటాడు. ఈ రోజున మానవుడు చెడిపోతున్నాడు. దేవుడు మానవుడిని సృష్టించుకొని ఆ మానవుడి హృదయంలో ఆయన నివాసం ఉంటున్నాడు. మన హృదయమే దేవుని ఆలయం. ఆయన గుడి మన గుండెల్లోనే ఉంది. కానీ ఈ గుడిని పాడు చేస్తున్నాం. ఇప్పుడు మీరంతా ఇక్కడ గుడిసెలు వేసుకున్నారు. పాపం మీకు ఏదో సిపిఎంఓలో సిపిఐలో సపోర్ట్ చేశారు. ఎవడో ఒకడు వచ్చి ఇవన్నీ పీకేసేయండి అంటే మీకు ఎంత బాధగా ఉంటుంది. మీ గుడిసెలన్నీ పీకేస్తే మీకు ఎంత బాధగా ఉంటుంది. కానీ యేసు ప్రభు మన హృదయంలో ఉంటే ఆ హృదయాన్ని మీరు పాడు చేస్తున్నారు. సిగరెట్లు తాగుతున్నారు, ఆయన ఆలయాన్ని పాడు చేస్తున్నారు. బీడీలు తాగుతున్నారు, ఆయన ఆలయాన్ని పాడు చేస్తున్నారు. పొగాకు నవ్వులుతున్నారు, ఆయన ఆలయాన్ని పాడు చేస్తున్నారు. మందు తాగుతున్నారు, ఆయన ఆలయాన్ని పాడు చేస్తున్నారు. మీరు అబద్ధాలు ఆడుతున్నారు, ఆయన ఆలయాన్ని పాడు చేస్తున్నారు. ఇంకా వ్యభిచారం చేస్తున్నారు, అక్రమ సంబంధం పెట్టుకొని ఆయన ఆలయాన్ని పాడు చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని క్షమించాలి అంటే తప్పులన్నీ మానేసి, ప్రభా నా తప్పు అయిపోయింది, ఇన్ని రోజులు చేశానయ్యా, ఇక చేయను, మీరు నా హృదయంలో నివాసం ఉండండి, నన్ను మీ కుమారుడిగా కుమార్తెగా అంగీకరించండి అని నువ్వు కనుక అడిగినట్లయితే దేవుడు నీకు రక్షణ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. దయచేసి మీరంతా గమనించాలి. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఈ ప్రపంచంలో చాలా మంది దేవీ దేవతలు ఉన్నారు, కానీ ఏ ఒక్కరూ మీరు నా దగ్గరికి రండి, నేను మీకు సమాధానాన్ని ఇస్తాను, విశ్రాంతిని ఇస్తాను, సంతోషాన్ని ఇస్తానని ఏ ఒక్క దేవుడు చెప్పట్లేదు. ఒక యేసు ప్రభు వారు నిజమైన దేవుడు కనుకనే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని సెలవిస్తున్నాడు. ఈ మాటను నమ్ముతావా? నీ ఇష్టం. నమ్మకపోతే చాలా కష్టం. యేసు ప్రభు వారు చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆయనే ఒక మార్గం. ఈ భూలోకంలో మనం చనిపోతే ఏం చేస్తారండి? అందరూ బంధువులు వస్తారు, 1-2 రోజులు ఏడుస్తారు, తీసుకెళ్ళిపోయి సమాధి కార్యక్రమం చేస్తారు. ఆ తర్వాత మీరు కనుక లోకంలో ఉన్నట్లయితే మీకు చిన్న దినం చేస్తారు, పెద్ద దినం చేస్తారు. ఒకవేళ మీరు నామకార్థమైన స్థితిలో ఉంటే మీకు ఆదరణ కుడి కూడా పెడతారు. ఆ తర్వాత మీ ఫోటో ఒకటి రెడీ చేస్తారు. అది ముఖ్యం కాదు. మీరు నిజాయితీగా దేవుడిలో ఉండాలి, లేకపోతే చాలా కష్టం. ఇవన్నీ దేవుడు మనకెందుకు చెప్తున్నాడు? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ లోకంలో మనం ఉన్నాం కనుకనే మనమంతా కూడా ప్రేమింపబడుతున్నాం. కాబట్టి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మీరు యేసు ప్రభు నిజమైన దేవుడిగా నమ్మాలి. నమ్మి బాప్తిసం పొందితే మీరు రక్షింపబడతారు. లేదంటే భయంకరమైన నరకం ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన పేరు ధనవంతుడు, ఒక అతని పేరు దరిద్రుడైన లాజరు. ఈ దరిద్రుడు ధనవంతుడి ఇంట కూర్చొని ఎప్పుడు ఈ ధనవంతుడు తింటాడా, ఆ మిగిలిపోయిన రొట్టె ముక్కలు అన్నం మెతుకులు నాకు వేస్తాడేమో అని ఎదురెదురు చూస్తూ ఉన్నాడు. ఆ ధనవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన తిని ఆ మిగిలిన రొట్టె ముక్కలు అన్నం మెతుకులన్నీ కింద వేస్తా ఉండేవాడు. బాగా చీకేసిన ఎమకలు కూడా వేసేవాడు. చికెన్ మటన్ అయితే ఆ ఎమకలే పాప రొట్టె ముక్కలు ఏరుకొని తింటా ఉండేవాడు. అయినా పేదరికంలో ఉన్న నమ్మకంగా ఉన్నాడు. ఒళ్ళంతా పుండ్లు, కురుపులు, పాపం బాగా కుక్కలు వచ్చి నాకుతూ ఉండేవి, ఈగలు ముసురుతూ ఉండేవి. అయినా దేవునికి సాక్షిగానే నమ్మకంగా ఉన్నాడు. ఒక రోజున ధనవంతుడు చనిపోయాడు, ఒక రోజున ఆయన పేదరికంలో ఉన్న దరిద్రుడైన లాజరు చనిపోయాడు. 2 చనిపోయారు. పేదవాడేమో తండ్రి అయిన అబ్రహాము రొమ్మున కొనిపోబడ్డాడు, ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి అక్కడ చూస్తున్నాడు, అయ్యా తండ్రి అయిన అబ్రహామా, నా దగ్గర రొట్టె ముక్కలు తినేవాడు, ఆ మిగిలిన సద్దనం తినేవాడు, వాడేంటి మీ దగ్గర ఉన్నాడు? నేనేమో ఇక్కడ పాతాళంలో యాతన పడుతున్నాను. ఏంటయ్యా వాడిని పంపించయ్యా, ఒకసారి ఆ చిటికి నేలన్నా ముంచి ఆ నాలుక మీద వేస్తాడే ఒక చుక్క, అప్పుడు నేను బ్రతుకుతానని కేకలు పెడుతున్నాడు నరకంలో, పాతాళంలో. అప్పుడు పైనుంచి అంటున్నాడు,
నువ్వు ఈ భూమి మీద బ్రతికినన్ని రోజులు నీ ఇష్టానుసారం బ్రతికావు, నువ్వు బాగా తిన్నావు, త్రాగావు, సుఖించావు కనుక నీకు మాకు మధ్యలో అగాధం ఉన్నది, నీ బ్రతుకు అక్కడే అని చెప్పాడు. అయ్యా సరేనయ్యా, నేనంటే పాతాళంలో యాతన పడుతున్నాను అయ్యా, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారికన్నా సువార్తను చెప్తారు అయ్యా, ఆ దరిద్రుడైన లాజరును ఒకసారి భూమి మీదకి పంపించాయంటే కుదరదు. నువ్వు బ్రతికినప్పుడే రక్షణ పొందాలి, నీ ఇంట్లో వారికి కూడా నువ్వు రక్షించని చెప్పుకోవాలి, నీ ఇంట్లో వాళ్ళని కూడా మంచి మార్గంలో నిలబెట్టుకోవాలి. లేదంటే నీ ప్రయాణం నరకంతో పాటు నీ కుటుంబం కూడా నరకమే. ఈ లోకం శాశ్వతం కాదు. నేను కూడా చాలా ఆర్భాటాలు చేశాను, నాకు ఇష్టం వచ్చిన మందు తాగాను, నాకు ఇష్టం వచ్చిన విమానంలో ప్రయాణం చేశాను, నాకు ఇష్టం వచ్చిన వ్యాపారాలు చేశాను, ఏమీ లాభం లేదు, అన్ని వ్యర్థమే. ప్రభు చెప్తున్నాడు, ఈ భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనకుడి, పరలోకమందు మీ ధనాన్ని కూర్చుకొనుడి, అక్కడ మీకు చిమ్మెటైనను తుప్పైనను పట్టదు. ఇక్కడ నువ్వు ఏది సంపాదించుకున్నా నువ్వు చనిపోయిన మరుక్షణం నీది కాదు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు నీ వాళ్ళు కాదు. 1-2 రోజులు మాత్రమే ఏడుస్తారు, తర్వాత నిన్ను మర్చిపోతారు. కానీ నిన్ను నిత్యము జ్ఞాపకం చేసుకునేవాడే నిజమైన దేవుడు, ఆయన యేసుక్రీస్తు. ఇక్కడ చనిపోతే 2, ఒకటి నరకం, ఒకటి పరలోకం. నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే యేసు ప్రభువే నిజమైన దేవుడు, లేదంటే చాలా కష్టం. కాబట్టి మీరందరూ కూడా యేసు ప్రభువుని తెలుసుకోండి. ఆయన తెలుసుకోవటం వల్ల మీ పేరు, మీ కులము, మీ మతము, మీ ఊరు ఏమి మారదు. మీ మనసును మార్చుకోండి. ఆదివారం మీకు దగ్గరలో ఉండే ఏదైనా ఒక చర్చికి వెళ్ళండి. మీరేమి గుండ్లు గీకించుకోవాల్సిన పని లేదు, కొబ్బరికాయలు కొట్టాల్సిన పని లేదు, కడ్డీలు గెలిచాల్సిన పని లేదు, కానుక డబ్బులు వేయాల్సిన పని లేదు, కోళ్ళు మేకలు బలివ్వాల్సిన పని లేదు. అయ్యేసయ్యా నువ్వు గొప్ప దేవుడు అంట కదయ్యా, నాకు తెలియదయ్యా, ఇప్పుడే తెలుసుకున్నానయ్యా, నా జీవితంలో పలానా కష్టం ఉందయ్యా, పలానా బాధ ఉందయ్యా, నాకు ఇది తీర్చయ్యా అంటే పిలిస్తే పలికే దేవుడే యేసుక్రీస్తు. దేవుడే మనల్ని తయారు చేస్తాడు. మనమేమో ఇప్పుడు దేవుణ్ణి మర్చిపోయి మనమే దేవతల్ని దేవుళ్ళని చేసుకొని పూజ చేస్తున్నాం. ఎంత దారుణం అండి. మన పిల్లలు మన ఇంటికి వచ్చి అమ్మా నాన్నని పిలవకుండా పక్కనింటోడి దగ్గరికి వెళ్ళి అమ్మా నాన్నని పిలిస్తే మనం ఎంత బాధపడతాం. మరి మనల్ని తయారు చేసుకున్న దేవుడు ఈ రోజున అదే బాధపడుతున్నాడు. నిజమైన దేవుణ్ణి మర్చిపోయి మనల్ని తయారు చేసుకున్న వాళ్ళని దేవుడిగా ఆరాధిస్తున్నాం. మనల్ని తయారు చేసేవాడే దేవుడు, కానీ మనము తయారు చేసేది ఎప్పుడు బొమ్మే, ఎప్పుడు ఆ బొమ్మ దేవుడు కాలేదు. దయచేసి మీరంతా కూడా తెలుసుకోవాలి, యేసు ప్రభు చాలా ప్రేమమయుడు, చాలా ప్రేమిస్తున్నాడు. నువ్వెంత పాపివైనా నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వెంత తప్పు చేస్తున్నా నిన్ను ప్రేమిస్తున్నాడు. మానేయి, ఇప్పటి నుంచి నీ పాపాన్ని మానేయి, దేవుని కోసం బ్రతకండి. ఈ లోకం శాశ్వతం కాదు. పొద్దున్నే పనికి వెళ్తే సాయంత్రం వచ్చేసరికి గ్యారంటీ లేదు. ఎంతో మంది అనారోగ్యాల పాలై హాస్పిటల్లో ఉంటున్నారు. మీకు అందరికీ మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు. ఎందరికో జీవితాలు బాగోలేవు. మీ జీవితాలు ఉన్నకాడికి ఉన్న తిన్నకాడికి తిన్న సంతోషంగానే ఉంటున్నారు. దేవుని ప్రేమ అలాంటిది. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. వింటావా, ఆయన కుమార్తెగా ఆయన కుమారుడిగా అంగీకరిస్తాడు. వినకపోతావా, నీ ఇష్టం, నిత్య నరకం ఉంది. మేము ఇక్కడికి వచ్చి మీకు చెప్పడం వల్ల మాకెవ్వరు ₹1 డబ్బులు ఇవ్వరు. మేము లోకంలో భయంకరంగా తిరుగుబోతులం, త్రాగుబోతులం, ఎన్నో రకాల అసభ్య కార్యాలు చేస్తూ ఈ లోకంలో అవుతా ఉన్నాం. అలాంటి టైంలో ఎవరో చెప్తే యేసు ప్రభు గురించి నమ్ముకున్నాం. అందుకని ఆయనలో సంతోషం ఉంది, ఆయనలో సంతోషం సమాధానం ఉంది. కనుక ఈ సంతోషం, ఈ సమాధానం, ఈ నెమ్మది మీకు కూడా తెలియాలి, మీరు కూడా పొందుకోవాలి అని మీ ఊరికి, మీ గ్రామానికి వచ్చి ఇక్కడ మీకు చెప్తున్నాం. అందుకని దయచేసి మీరందరూ కూడా యేసు ప్రభు వారిని తెలుసుకోండి, మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి, నిత్య జీవాన్ని పొందుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాటలో చదువుకమ్మా, దేవుడు మాటలు మంచి మాటలు. దాకుండా సీరియల్ దాకుండా కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని,
శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని. శాశ్వత కాలం శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని. శాశ్వత కాలం కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని. శాశ్వత కాలం. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా, రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా, రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై, పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై. మీరు రాలేకపోతే మేమన్నా వస్తున్నాం మీ దగ్గరికి. యేసు ప్రభు మంచి దేవుడు అమ్మా. ఇవి ఆయన మాటలు, ఆయన బైబిల్. ఆ బైబిల్ చదువుకుంటే మనకి మంచి రోజులు వస్తాయి. ఇదిగో చనిపోయిన తర్వాత కూడా మంచి పరలోకం ఉంటుంది కదా. ఆయన మంచిగా చదివించుకో, ఇక మా చదివించుకో. ఈ లోకంలో నీకు ఎన్ని కోళ్ళు ఎన్ని మేకలు ఉన్నా నీకేం ఉపయోగం లేదు. రక్షణ ఉంటేనే మంచి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని. శాశ్వత కాలం. సరేనమ్మా, పిల్లలు ఎవరైనా ఉంటే అందరూ వస్తే మీకు మంచి బిస్కెట్లు మంచి చిప్స్ ప్యాకెట్లు ఇస్తాం. ఎవరైతే కావాలి అనుకుంటారో వాళ్ళందరూ చికెన్ నుంచోండి, అందరికి ఇస్తాం. లేకపోతే వెళ్ళిపోతాం. మీకు అందరికి ఇవ్వాలనే ఒక పెద్ద అట్టపెట్టినంటే తెచ్చాం, లేదంటే వెళ్ళిపోతాం. యేసు ప్రభు ఎవరు? దేవుడు. ఎవరు యేసు ప్రభు? ఎవరు? ఎవరికి దేవుడు? అందరికీ దేవుడు. యేసు ప్రభు ఎవరికి దేవుడు? అది ఓకే, మంచిది. మీరంతా స్కూల్కి వెళ్తున్నారా? స్కూల్కి వెళ్ళట్లేదా? అందరు చదువుకోండి. చదువుకోకుండా చూడండి, మీ పెద్దవాళ్ళంతా ఏ పనులు చేసుకుంటున్నారు పాపం, ఎన్నో ఇబ్బందులు ఇరుకులు. అందుకని మీరన్నా చదువుకోండి, సరేనా? మంచిగా స్కూల్కి వెళ్ళండి, చదువుకోండి. ఆదివారం మీ చర్చికి వెళ్ళండి, మంచిగా పాటలు పాడండి, దేవుడి పాటలు మీరు కూడా నేర్చుకోండి, వాక్యాన్ని వినండి. దేవుడు మీ జీవితాలను మారుస్తాడు, సరేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం, ఆ తర్వాత మీకు అందరికీ అవన్నీ ఇవ్వబడతాయి. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన, ఈ సాయంకాల వేళలో ప్రభా, ఈ మారుమూల ప్రాంతంలోనైనా, ఈ కొండల మధ్యలో నివాసం ఉంటున్న ప్రభా, ఈ గుడిసెల వాళ్ళ దగ్గరికి వచ్చి నాయన మీ సువార్త మాటలు చెప్పాం ప్రభా. ఈ మాటలను మీరు నాయన వాళ్ళ హృదయాల్లో మీరు స్థిరపరచండి, మీరు బలపరచండి ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన, ఈ ప్రతి ఒక్కరి నాయన హృదయాల్లో
వారి పాపాలు మీరు కడగండి, మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి, మీ కుమార్తెలుగా మీ కుమారులుగా అంగీకరించండి, వాళ్ళకి రక్షణ దయచేయండి ప్రభా. మీ పరలోక రాజ్య వారసత్వం మీరు వారికి దయచేయండి ప్రభా. నైనా తెలిసి తెలియక ప్రభా ఎన్నోసార్లు అబద్ధాలు ఆడారు, ఎన్నోసార్లు మోసాలు చేశారు, ఎన్నోసార్లు బీడీలు సిగరెట్లు మందు తాగారు, ఎన్నోసార్లు అక్రమాలకు సంబంధాలు పెట్టుకున్నారు. కానీ ప్రభా వాళ్ళందరినీ కూడా మీరు క్షమించి మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మీ కుమారులుగా మీ కుమార్తెలుగా అంగీకరించి మీ పరలోక రాజ్యానికి వారసులుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇక్కడ చాలా మంది చిన్న బిడ్డలు ఉన్నారయ్యా, వాళ్ళందరూ మంచిగా చదువుకోవడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. వారందరూ నైనా స్కూల్కి వెళ్ళి చక్కగా మంచి జ్ఞానాన్ని పొందుకునే విధంగా మీరు కృప చూపండి ప్రభా. వాళ్ళ తల్లిదండ్రులకు మాదిరికరంగా ఉండడానికి మీరు సహాయం దయచేయండి అయ్యా. వారి తల్లిదండ్రులకు మంచి చేసుకోవడానికి మంచి పనిని ఉద్యోగాన్ని మీరు కల్పించండి ప్రభా. ఈ ఊరిలో నాయన ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే నాయన అనారోగ్యంగా ఉన్నారో వారందరూ యేసు నామములో ఇప్పుడే స్వస్థత కలుగును గాక, వారందరూ రక్షణ పొందుదురు గాక, వాళ్ళందరికీ నాయన నిజమైన మీ స్వస్థత కలుగును గాక. మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. వారి ఆర్థిక ఇబ్బందులు మీరు తీర్చండి, వారి అనారోగ్యాలు మీరు బాగు చేయండి, వాళ్ళ కుటుంబాల్లో మంచి సంతోషాన్ని సమాధానాన్ని మీరు దయచేయండి. ఈ ఊరిలోనైనా మీరు ముఖ్యంగానైనా మీ రక్షణ కవచాన్ని కప్పండి, ఈ ఊరి మొత్తాన్ని మీ కృపతో నింపండి, మీ కృపను దయచేయండి, మీ బిడ్డలుగా అంగీకరించండి. అనేక మంది ప్రభా ఈ ఊరిలో మీ రాకడలో ఎత్తబడుటకు మీరు సహాయం దయచేయండి. మేమైతే మీ మాటలు చెప్పాం ప్రభా, మేము వారికి బలవంతం చేయలేమయ్యా, చెప్పటం మాత్రమే మా వంతు. వాళ్ళ హృదయాలు మీరు కదిలించండి, వారిలో విశ్వాసాన్ని కలిగించండి, నిజమైన మారు మనసు కలిగి రక్షణ పొందుకున్నట్టుకు మీరు సహాయం దయచేయండి. వారు చేస్తున్న పనులను దీవించండి, వారు చేస్తున్న ఉద్యోగాలను మీరు దీవించండి, వారిని వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, అందరు వరుసగా వస్తే మీకు ఇవన్నీ ఇవ్వబడతాయి. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కూడా అందరూ గ్రహించండి, మాకేం పని పాటలాగా ఇక్కడికి రాలేదు, మాకేమి ఈ రకంగా కార్లు వేసుకుని తిరగడానికి మాకేం డబ్బులు ఎక్కువ కాలేదు. మేము ఒకప్పుడు లోకంలో ఉన్నాం, మాకు సంతోషం సమాధానం లేదు, త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా ఉన్నాం. యేసు ప్రభు మా జీవితాల్లో మంచి మేలును చేశాడు, అదే మేలును మీకు కూడా చెప్పడానికి వచ్చాం. ఆ సంతోషాన్ని ఆ సమాధానాన్ని మీరు కూడా పొందుకోండి, చాలా బాగుంటుంది. మీకు యేసు ప్రభు తప్ప వేరొక దేవుడు మీకు రక్షణ కలుగు చేయలేడు. యేసు ప్రభు తప్ప మీకు మీ రోగాన్ని బాగు చేయలేడు. మీ పేద స్థితిని యేసు ప్రభు తప్ప ఇంకెవరు బాగు చేయలేరు. ఈ లోకంలో మీకు చిన్నగా గుడిసెలు ఈ పందిర్లు ఉన్నాయేమో, మీరు నమ్మకంగా ప్రభువులో కనుక ఉంటే పరలోకంలో మీకు మంచి భవనాలు ఇస్తాడు. ఆ రోడ్లే అన్ని బంగారపు రోడ్లు. కాబట్టి మనం నమ్మి విశ్వసించి ఆయనలో మనం ఉండాలి. ఆయనలో ఉంటేనే తప్ప వేరొక దేవుడు లేడు. వాక్యం సెలవిస్తుంది, తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు కూడా నిజమైన దేవుడు ఆయనే, వేరొక దేవుడు లేడు. నమ్మితే నీ ఇష్టం, నమ్మకపోతే చాలా కష్టం. భయంకరమైన నరకం. నరకం గురించి చెప్పడానికి టైం సరిపోదు. కాబట్టి మీరంతా కూడా గ్రహించండి. మంచిగా మీకు ఇచ్చిన పాంప్లెట్స్ చదవండి, మీకు ఇచ్చిన బైబిల్స్ చదవండి. మీకు చదువు రాకపోతే చదువు వచ్చినతో చదివించుకోండి. ఎందుకంటే దాంట్లోనే మనిషి ఎలా పుట్టాడా ఉంది, మనిషి ఎలా పెరగాలా ఉంది, మనిషి ఎలా జీవించాలో ఉంది, మనిషి ఎలా చనిపోతాడో ఉంది, చనిపోయిన తర్వాత నిత్య జీవంలో ఏముంది, పరలోకం ఎలా ఉంటుందో కూడా దాంట్లోనే ఉంది. కాబట్టి మీరు బైబిల్ని చదివించుకోండి, దేవుని వాక్యానికి లోబడి మీ జీవితాన్ని సరిచేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటికై వేగిర పడుచు పరుగెత్తెదను ఉన్నతమైన పిలుపుకు. బహుమానము నేను పొందాలని పరుగెత్తెదను ఉన్నతమైన పిలుపుకు. బహుమానము నేను పొందాలని
నా గమ్యము నీవే యేసయ్యా, నా గురి నీ వైపే యేసయ్యా, నా గమ్యము నీవే యేసయ్యా, నా గురి నీ వైపే యేసయ్యా. సాగేద ప్రభు సేవలో నడిచెద ప్రభు బాటలో. పాపములో ఉన్న జనులు రక్షణ కొరకై ఆత్మల భారము కలిగి ప్రార్థించెదను. పాపములో ఉన్న జనులు రక్షణ కొరకై ఆత్మల భారము కలిగి ప్రార్థించెదను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తని, చావైతే నాకెంతో మేలను కొంటిని. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తని, చావైతే నాకెంతో మేలను కొంటిని. నా గమ్యము నీవే యేసయ్యా, నా గురి నీ వైపే యేసయ్యా, నా గమ్యము నీవే యేసయ్యా, నా గురి నీ వైపే యేసయ్యా. సాగేద ప్రభు సేవలో నడిచెద ప్రభు బాటలో. సాగేద ప్రభు సేవలో నడిచెద ప్రభు బాటలో. యేసే నా ఆధారము, యేసే నా అతిశయము, యేసే నా ఆధారము, యేసే నా అతిశయము. ప్రకటింతును నా జీవితాంతం, ప్రకటింతును నా జీవితాంతం.